नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। వికారం లేని మనసు ఎలా ఉంటుంది? నిద్రలో. కలలేని నిద్రలో ఎలా ఉంటుంది మనస్సు? అంతరాత్మలో లీనమవుతుంది. తెలివి రాగానే అది వేరైపోతుంది. అట్టి స్థితి నిర్వికార స్థితి. తురియ స్థితి అంటే నిద్ర కాదు, తెలివి కాదు, స్వప్నం అనేది మూడోది, అది కూడా కాదు, నాలుగో దాని పేరు తురియ స్థితి, ది ఫోర్త్ స్టేట్. అంటే ఈ మూడు స్థితులు కానటువంటి అంతఃకరణ ఎప్పుడు ధ్యాన సమాధిలో అంతర్యామిని చూస్తూ ఉంటుంది. దాని పేరు అంటే ప్రపంచం నిద్రిస్తే నేననే వస్తువు మేలుకుంటుంది. నేను నిద్రిస్తేనే ప్రపంచం ఉంటుంది. దాని పేరే మనస్సు అని, జీవనం అని పేరు. అది యోగ స్థితి. అందరికీ సాధ్యమని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఆయన ఎవరో చేశాడు మనకెలా వస్తుంది ఎప్పుడు అనుకోవచ్చు. మనుషులందరూ కూడా ఈ మనసు, ఈ బుద్ధి, చిత్తంలోనే ఉన్నారు, ఈ శరీరంతోనే ఉన్నారు. మనుషుడికి తేడా లేదు. అతడు తెలుసుకున్నటువంటి విజ్ఞానం అంతా కూడా మనసుతో గ్రహించిన విజ్ఞానం కావచ్చు. దానివల్ల కూడా అతనికి ఆ అనుభూతి కలగటం లేదు. అతడి సాధన వల్ల కలుగుతుంది. అంతరాత్మను చూసే ప్రయత్నం అతడు దీక్షతో, పట్టుదలతో చేశాడు. మంచివాడు ఉన్నారు, చెడ్డవాడు ఉన్నారు. అట్లాంటి తేడాలు ఉన్నాయి మనుషుల్లో. కానీ మనిషి యొక్క నిర్మాణంలో తేడాలు. సేమ్ విషయం, సేమ్ కాంట్రాప్షన్. ఇట్లాంటి ప్రసన్నమైన వాతావరణం మనకు ఈ మనసు అనేది ఆ అంతరంగాన్ని వెతుక్కుంటూ అంతరాత్మను వెతకడానికి చేసే ప్రయత్నంలో దానికి అడ్డు వచ్చేటటువంటి శక్తులు ఇక్కడ ఉండవు. కాబట్టి వ్యక్తులు కానీ మనుషులు కానీ ఏదైనా సరే భావనకి కావలసినటువంటి వస్తువు ఎదురుగుండా కనపడదు. కొంతకాలానికి జ్ఞాపకం కూడా రాదు. కొంతకాలానికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అంటే ఫ్యూచర్ థాట్స్ ఉండవు, పాస్ట్ థాట్స్ ఉండవు. అలాగా సాధన చేయగా ప్రకృతి అంతా కూడా ఈ పంచభూతములతో శరీరం నిర్మాణం అయింది కదా, ఆ ప్రకృతి ఇదంతా, ఈ చెట్లు, ఈ మట్టి, ఇదంతా కూడా శరీరంలో ఉండే పదార్థములే ఇవన్నీ. ఈ శరీరంలో ఉండే పదార్థాలు, ఈ చుట్టూ ఉండే ప్రకృతి ఒకటే. కొంతకాలానికి ఈ ప్రకృతి ఆ ప్రకృతిలో శృతి కలిసి దాంతో జాయిన్ అయిపోతుంది. జీవించి ఉండగానే ఈ ప్రకృతి దాంతో కలిసిపోతుంది. మనసు దాంతో వెళ్ళిపోతుంది, అంతరాత్మ వెలుగుతుంది. అలాంటి తపస్సు నిర్వహతి స్థలం అని దీని పేరు. ఉపహతి లేదు, ఎక్కడ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ లేకపోతే కొంత దోహదం. క్రౌడ్లో కూడా, సినిమా హాల్లో మధ్యన కూడా ధ్యానం చేయొచ్చు అని ఎవరైనా అంటే అది వాడు చేయగలడేమో మహానుభావుడు. అయితే అలాంటప్పుడు సినిమాలో ఎందుకు కూర్చోవాలో తెలియదు. నేను చేస్తానండి, నాకు అలా ఏం చేయాలండి, వికారమే లేదండి, నేను రణరంగంలో మధ్యన కూడా ధ్యానం చేస్తానంటే మరి నువ్వు చేయగలిగినవాడు అక్కడ ఎందుకున్నావు అని ప్రశ్న. అయినా మనకు అర్థం కాని విషయం అది. మనిషి ఎన్నుకోవాలి ప్రసన్నమైన ప్రకృతి వాతావరణాన్ని ఎన్నుకుని ప్రకృతితో అందుకని అరణ్యవాసం చేసేవారు, వెళ్ళి వనవాసం చేసేవారు. మన సంప్రదాయంలో ప్రధానమైనది మూడో ఆశ్రమం వానప్రస్థం అనేది ఆశ్రమం. సంసారాన్ని వదిలిపెట్టి, అంటే మనసుతో వదిలిపెట్టి, శరీరంతో వదిలిపెట్టడం కాదు. శరీరం అక్కడి నుంచి షిఫ్ట్ అయిన తర్వాత మనసు అది ఇక్కడికి వస్తూ ఉంటుంది. అలా కాదు, మనసులైన వదిలిపెట్టినప్పుడు ఆ వనవాసంలో ఉన్నప్పుడు దానికి వానప్రస్థం అని పేరు. ఒకవేళ అలా వదిలిపెట్టకపోయినప్పటికీ
వానప్రస్థాశ్రమంలో వెళ్ళిన తర్వాత కొంతకాలాన్ని దాన్ని వదలగలుగుతాడు. అంటే అదొక సన్యాసం. నాలుగోది సన్యాసం. సన్యాసం రెండు రకాలు. వైరాగ్యం వల్లనే సన్యసిస్తాడు ఒకడు, వైరాగ్యం కొరకు సన్యసిస్తాడు. ఆ రెండు విధమైన సన్యాసములు కూడా ఉత్తమమైన మార్గంగానే చెప్తున్నారు. ఇది మన సాంప్రదాయం. యోగులు మహర్షులు నిన్న మొన్నటి దాకా దేశంలో అనేక మంది అలాగ సర్వసంగ పరిత్యాగులై తపస్సులు ఉండే గడిపారు. వారందరూ పొందిన శాంతి వాటికి భగవంతుడి సాక్షి. ఒకరి మనసులో సంపాదించిన శాంతికి ఇంకొక మనుషుడు సాక్షిగా ఉండలేదు. సాక్ష్యం కాదు, అంతర్యామి సాక్షి భగవంతుడు. భగవంతుడి సాక్షి అని ఎప్పుడైతే అన్నామో మనం సాక్షిగా ఉండక్కరలేదు. నా ఎవిడెన్స్ అవసరం లేదు. సందేహించడం మాత్రం దోషం. అలా అందరూ శాంతిని పొందారు. అలెగ్జాండర్ ఈ దేశాన్ని దండెత్తి వెళ్ళి తన దేశానికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు రోజుల్లో. ఆ పర్వతాల మధ్యన పెడుతుంటే అనేక వందల మంది, వేల మంది ఒక్కళ్ళు చెట్టుకొద్దు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. తను ఈ దేశం అంతా వినాశనం చేశాడు, నాశనం చేశాడు, చంపాడు, యుద్ధాల్లో అనేక మందిని నాశనం చేశాడు, అల్లకల్లోలం సృష్టించాడు దేశాన్ని. వాళ్ళు మాత్రం మౌనంగా చెట్ల కింద కూర్చున్నారు. వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు, ఈ ప్రపంచం ఏమైనా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు అంతర్యామిని ధ్యానిస్తూ మౌనంగా కూర్చున్నారు. ఏమిటి పిచ్చి వాళ్ళంతా ఇలా కూర్చున్నారు? నేను వస్తున్నానంటే లేచి దండమైనా పెట్టాలి కదా, అయితే పారిపోవాలి కదా, భయపడి. భయం లేదు వీళ్ళకి, ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళు నీలాంటి అలెగ్జాండర్ లాంటి వాళ్ళని లెక్క పెట్టే వాళ్ళు కారు అని చెప్తారు. యు ఆర్ నాట్ అలెగ్జాండర్ ది గ్రేట్ ఫర్ దెమ్. You are nobody, you are a speck of dust, whoever is there. వాళ్ళని బలవంతాన్ని పిలిపించి కొరడాలతో కొట్టించేసి, మీరేం చేస్తున్నారో సత్యం మాకు చెప్పండి. మీలాంటి మూర్ఖుడికి మేము చెప్తాం, అర్థమే అవుతుంది. మా భాష నీకు అర్థం కాదు, నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నేను మీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే వాళ్ళని చంపి వాళ్ళ శరీరాలు చెట్లకి వేలాడగట్టారు కొన్ని వేల మంది. అలెగ్జాండర్ ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా కానీ, కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా కానీ, పెర్సివాల్ హిస్టరీ కానీ, స్మిత్ హిస్టరీ కానీ మీరు చదవండి. చరిత్ర అలెగ్జాండర్ చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్చి పని ఇతరులు కూడా మానేస్తారు వీళ్ళని చంపితేనని. వాళ్ళని చంపడం చేస్తే మరి ఇంకా ప్రజలు పెరిగిపోయినారు వాళ్ళ కూర్చున్న వాళ్ళు. అంతేగాని ఎవరు కూడా మానలేదు. ఆ మహాపాపానికి తర్వాత చూసిన తర్వాత నెల రోజులు కూడా బతకలేదు. కొంతకాలం నడిచింది, కొంత దూరం నడిచాడు, కొద్ది రోజులు ముందుకు వెళ్ళాడు. సైనికులు కొంచెం తిరుగుబాటు చేశారు. వాళ్ళు చెప్పినట్టు తను చెప్పినట్టు వాళ్ళు వినలేదు. రోగం వచ్చింది. ఆ రోగంతో ఇంటికి చేరకుండా దారిలోనే చచ్చిపోయారు. అందరూ చేశారు, పాపం టైం అవుట్ చేశారు. ఏంటంటే ఈ దేశంలో అంతర్యామిని ఆధ్యాత్మిక దృష్టితో అవగాహన చేసుకునే ప్రయత్నం చేసే తపస్సు చేసేవాళ్ళు వేలాది మంది ఉండేవారు. వాళ్ళని ప్రపంచంలో సుఖదుఖాలు వాళ్ళని అంటలేదు. అలెగ్జాండర్ చంపుతానంటే కూడా వాళ్ళు భయపడలేదు, వాళ్ళకి భయం కలగలేదు. ఎవడో అన్నాడు, నన్ను చంపుతావు కానీ నా లోపల ఉండే అంతరాత్మని చంపలేవు. ఇప్పుడు ఎవరికి అర్థం కాలేదు అన్నమాట. ప్రపంచంలో దేనికైనా ఏకాంతం కావాలి. మంచి సంగీతం సాధన చేయాలి, నేర్చుకోవాలి అంటే తంబురా కూర్చొని ఇక్కడ కూర్చొని పాడుకోవాలి. ఏకాంతమే కావాలి. 10,000 1000 మంది మధ్యన కూర్చొని సంగీత సాధన కూడా చేయరు. పోనీ కవిత్వం రాస్తారా? కవిత్వం రాయడానికి కూడా ఇలాంటి చోట ఇలా సముద్రం చూస్తూ కొండ చూస్తూ భావం రాసుకుంటాడు. ఏకాంతమే కావాలి. శాస్త్రం గురించి చదువుకుంటాడా? ఏకాంతమే కావాలి. ఒక పరీక్షకు బాగా చదువుకునేవాడు, అది అవగాహన కావాలంటే ఏకాంతంగా నవల చదువుకున్నామంటే ఒకడే కూర్చోవచ్చు, 10 మంది మధ్యలో చదువుకుంటాం. ప్రపంచంలో గొప్ప గొప్ప విషయములన్నీ కూడా మనుషులు ఏకాంతంగా ఉన్నప్పుడే సాధించబడినాయి. జనమధ్యంలో ఉన్నప్పుడు ఏది ఎవడు సాధించలేదు. ఓట్లు సంపాదిస్తారేమో జనమధ్యంలో ఉంటే, అది ఏకాంతంలో ఉంటే పని కాదు. ఎక్సెప్షన్ అయినా చెప్పాలి కదా. ఏదైనా గొప్ప వస్తువుని సాధించాలని అనుకున్నవాడు ఏకాంతాన్ని కోరుతాడు. ప్రపంచంలో చాలా గొప్ప వస్తువు అని అడుగుతున్నాడు. ఇది
ఏకాంతం వెలిగి స్వీట్ స్వీట్ ఏకాంతం స్వీట్. అవయ్యారు ఆఖరి గడియల్లో ఆమె జీవితం అంతా కూడా గణపతి భక్తురాలు. ఆఖరి గడియలు వచ్చినాయి. వృద్ధురాలు చేతిలో కర్ర పట్టుకుని చెప్పులు కూడా లేకుండా ధర్మాన్ని ప్రజలకు బోధిస్తూ జీవితం అంతా తిరిగింది. 80 ఏళ్ళు వచ్చాయి, 85 ఏళ్ళు వచ్చాయి. శరీరాన్ని పోషించుకుందా, రోగానికి మందులు తీసుకుందా, ఆవిడ రెస్ట్ తీసుకుందా, హాస్పిటల్లో మందులు తీసుకుందా, ఏమి లేదు, తిరగడమే పని. ఆఖరి గడియలు వచ్చాయి. ఒక నెల, 2 నెలల, 1 రోజా, 2 రోజులా, ఏమిటి ఇదంతా, ఇంకెన్నాళ్ళు తిరుగుతాను, ఓ పరమాత్మ నాకు ఆజ్ఞ లేదా అని అడిగింది ఒక మాట. ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరగమంటాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక పశువుల కాపరిలాగా చిన్న కుర్రాడుగా చెట్టు మీద కనపడ్డాడు. ఆయన ప్రశ్నలు వేసి పరీక్ష చేశాడు. అక్కడే అడిగాడు ఆ ప్రశ్న కూడా కదా. దర్శనం అయిన తర్వాత, ఏమవ్వా నీకు చాలా కష్టపడి నడిచి నడిచి ఎండలో నడిచి వచ్చావు, ఆయాసంగా ఉందా, దాహంగా ఉందా అని. అవును నాయనా అంది. పెద్దదాన్ని అయిపోయాను. అందులో నేరేడు పళ్ళు చెట్టు, నేరేడు చెట్టు కొమ్మలు దులిపితే నేరేడు పళ్ళు రాలుతాయి కదా, కొన్ని పళ్ళు కావాలా నీకు, పడేస్తే తీసుకుంటాను. మరి వేడి వేడి పళ్ళు కావాలా, చల్లని పళ్ళు కావాలా అన్నాడు ఆయన. పళ్ళలో వేడి వేడి పళ్ళు ఉంటాయా నేను ఎక్కడా చూడలేదు, అయినా నాకెందుకు, చూడండి చూస్తుంది, చల్లని పళ్ళే పడేది. దులిపాడు, 2 పళ్ళు రాలేదు, ఓ పండు తీసుకుంది, పుష్పని వదింది, దుమ్ము అంటుకుంది. వేడి పండు కాదు కదా, చల్లటి పండు ఇచ్చినా ఊదుకుంటావేమన్నాడు. ఆయన తన్ని హాస్యం చేస్తున్నాడని తెలిసేటప్పటికీ తెలిసింది. పరీక్ష చేస్తున్నాడు భగవంతుడేం తెలిసింది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏది అని అడిగాడు. ఏకాంతం అంటే ఏమిటి? చివరి గడియలలో తాను ఏకాంతం, ఆ వృక్షం కింద కూర్చుని ఏకాంతాన్ని అనుభవించిందన్నమాట. అంటే ఆ క్షణానికి ప్రపంచాన్ని మరిపింపజేశాడు ఆయన. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన దయచేత వాడు మనసులోంచి ప్రపంచాన్ని తీసేశాడు. He removed the world from her mind. So, like as if by magic plant. So she was seeking it. She was wanting it, searching for it. Immediately she left the body and the Kailas of her imagination was before her. And Subramanyeshwara appeared before her in all the splendor. And then once his darshan was realized, she left the body. She followed him. ఎందుకంటే బయలాజికల్ టెండెన్సీ అని 2 ఉన్నాయేమో, మనస్సు కాకుండా ఇన్స్టింక్ట్ అని ఒకటి ఉంది. మనస్సుతో ఉండదు దానికి. పశువు ఉంది, దానికి కొంత మనస్సు ఉంటుంది. చెట్టుకి అసలు ఉండదు, ఇన్స్టింక్ట్ ఉంటుంది. పాకి పాకి సూర్యుడు కనబడే చోటుకి, ఎండ వచ్చే చోటుకి పెడుతుంది. అది వీళ్ళు అక్కడికి వెళ్తాయి. అది తెలివా మనస్సా కానీ ఇన్స్టింక్ట్ అంతే. అది ఆ శరీరం ప్రకృతి, అది బతకాలి కాబట్టి, అది బతకాలంటే దానికి ఒక తెలివి ఉండాలి. ఆ తెలివి మనసు లేకపోయినా దానికి ఇచ్చాడు. మనసు లేని తెలివి దాన్ని ఇన్స్టింక్ట్ అంటారు. ప్రతిది కూడా, ఒక గడ్డి కూడా, ఒక తీగ కూడా మనం దానికి ఇలా ముట్టుకున్నామంటే అక్కడ ఇక పెరగదు, అటు దారి మళ్ళిస్తుంది. ఎక్కడ నీరుందో వేరు అక్కడ, ఎక్కడ వెలుగుందో కొమ్మ అక్కడ. దాన్ని ఇన్స్టింక్ట్ అంటారు. పశువులకి ఇన్స్టింక్ట్ ఉంటుంది, కొంచెం తెలివి ఉంటుంది. అందుకని ఆ కొంచెం తెలివిని అభివృద్ధి చేసుకుంటాయి కొన్ని పశువులు. కుక్కలు చాలా తెలివిగా ఉంటాయి ట్రైనింగ్ ఇస్తాను. దాన్ని వృద్ధి చేసే ప్రయత్నంలో దోహదం చేస్తాయి. దోహదం చేస్తే పెరుగుతాయి. డాల్ఫిన్స్ చేత బాల్ ఆడిస్తారు వాళ్ళు, లెక్కలు చేస్తారు. 3+2 ఎంత అంటే 5 అని చూపిస్తారు అలా కొట్టి ముక్కుతో. అని ట్రైనింగ్. కొంచెం తెలివి ఉంది, కొద్దిగా తెలివి. ఆ తెలివిని బాగా మధించి ఎక్కువ చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఇన్స్టింక్టే ఉంటుంది సాధారణ. కానీ పుట్టడం, పెరగడం, చనిపోవడం, ఇవి మాత్రం పశువుకి, పక్షికి, చెట్టుకి
మనుషుడికి సమానంగా. నాకు చేస్తావు నాకు తెలుసు అంటే సార్ దానికి ట్రస్ట్ అన్నారు. దాని ట్రస్ట్ అన్న ఫెయిత్ అందరికీ ట్రస్ట్ చాలా తక్కువ ఉంది. ఈ పీపుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, భగవంతుడు ఉన్నాడని అందరూ నమ్ముతున్నారు, ఆయన మీద నమ్మకం పెట్టుకోరు, ట్రస్ట్ అక్కడ బలహీనత వస్తుంది. భగవంతుడి మీద వదిలేసేస్తా ఉండాలి. ఐఎమ్ ఇన్ డిఫికల్టీస్, హౌ కెన్ ఐ ట్రస్ట్ గాడ్, వెదర్ ఈజ్ గోయింగ్ టు సేవ్ మీ ఆర్ నాట్ అని. బట్ వై ఆర్ ది పీపుల్ ప్రేయింగ్ అంటే హోప్ వల్ల. దే ఆర్ ప్రేయింగ్ టు ది గాడ్ నాట్ బై ట్రస్ట్ బట్ విత్ హోప్, expectation. But they don't trust that really God can save them. Those who trust they can save him, he can save them, will be saved. So faith, that there is a faith in God, there should be a trust in God, not merely hope from God. I hope God will help me. No, I trust he will help me. It's an attitude right from the core of yourself. అక్కడి నుంచి రావాలి ఆ స్ట్రెంత్. దెన్ దేర్ ఆర్ పీపుల్ యూ హ్యావ్ ఆఫ్టర్ ది గాడ్ టు కీప్ సెంట్రీ బియర్ బిఫోర్ ది హౌస్. అది రాత్రి భయం వేసుకుని ఇక్కడ కాపలా ఉంటాను అని చూస్తే పాపం అది కూడా చూసాను. నాకు దొంగలంటే భయం, పావులంటే భయం, తేళ్ళంటే భయం, నేను ఏది చూడలేను. ఆయన టిబెట్ మ్యాన్ బట్ ఇక్కడ కాపలా ఉండు అంటే పాపం. God serves us, we don't serve God. Because he doesn't need us, because we are impermanent. How can he depend on our trust, our service, when we are not permanent? ఆ ట్రస్ట్ ఉంటే, ఆ ట్రస్ట్కి ఒక ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ కూడా ఉండాలి ఆ ట్రస్ట్. మనం బికాస్ ఆఫ్ అవర్ ఇంటెలెక్చువలిజం వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ దట్ ఈస్ నాట్ సీన్. I got the lesson of my life looking at apparently stupid looking fellow. You got everything what he asked just because the trust. Everybody is a professor. Everybody almost unanimous that he is stupid. But he used to come and ask for everything, he got everything. Anything. Railway reservation, plot and house, money, marriages. He doesn't wait unnecessarily. Just ask and goes with it. Takes it and నాలాంటి వాడను వాడు నాలాంటి వాడు అడిగి తీసుకోవడం అసలే తెలివే లేదు. భగవంతుడు ఆ ఒక్కటే ఇచ్చాడు. డైరెక్ట్ వచ్చి నిలబడి అడగటం స్టార్ట్ చేస్తాడు. కూర్చొని అంటారు, కూర్చొని టైలర్ అడుగుతాడు, తీసేసినట్టు ఇచ్చేవాళ్ళు అడగొచ్చా అడగకూడదు అవేం డిస్కషన్ లేదు. రైల్వే రిజర్వేషన్ మెడ్రాస్ పెడుతున్నాం, యాత్ర చేస్తున్నాం, అక్కడికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, ఎవరి దగ్గర ఏం టికెట్లు కొనుక్కోలేదు. సాయంత్రం అప్పటికప్పుడు ఇప్పించాలి, మీరు బర్త్లు ఇప్పించాలి, నా వైఫ్కి నడు నడిపించాలి, నడిపించాలి. సరే పోదు అక్కడ వాళ్ళ కోసం కంపార్ట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు నాకు ఆ ప్లాట్ కావాలని ఉంది. పిచ్చివాడ 10 సంవత్సరాల ముందు నువ్వు ప్లాట్ డబ్బిస్తే వాడు ఇంతవరకు అమ్మకుండా ఉంటాడు వాడు అని ఎవడైనా అనిస్తాడు. సరిపోన్నారు. అయితే నాకు డబ్బు లేదు కదా, సరిపోన్నారు. అక్కడికి వెళ్ళాడు ఆ సొసైటీకి. ఆయన పక్కన ఎవడో కూర్చున్నాడు. ఆయనకి చెప్పాడు, 10 సంవత్సరాల ముందు 10 రూపాయలు ఇచ్చాను ప్లాట్ కావాలని ఉంది నాకు అని. అదేనే నేను ఐఎమ్ ఐఏఎస్ మ్యాన్, రిటైర్డ్ మ్యాన్, ఐ ఓన్లీ గాట్ దట్ ప్లాట్ అలాటెడ్ టు మీ. పూర్తిలో హూ విల్ గివ్ యూ, ఐఎమ్ ఐఏఎస్ కూడా, ఐ కెన్ గెట్ అనదర్ ప్లాట్, టేక్ దట్ ప్లాట్ అన్నాడు. ఐ హావ్ నో మనీ, హూ ఆస్క్డ్ యూ మనీ, టేక్ ఇట్ అన్నాడు. వచ్చేసాడు. 3 days బ్యాక్ విత్ ది ప్లాట్ అట్ ది ఓల్డ్ రేట్. ఎనీథింగ్ ఏముంది ఇస్తే భగవంతుడి దరిద్రం అవుతుంది. ఆయనకి ఇస్తాను భగవంతుడికి ఏం పోతుంది? ఈవెన్ షీ గివ్స్ ఎన్ ఎంపైర్, హీ డజంట్ లూజ్ ఎనీథింగ్. కొంచెం హాఫ్ తప్ప. ఆ స్టూపిడ్ లుకింగ్ నేను ఉన్నాను, నాకు అవ్వట్లేదు. నేను స్టూపిడ్ లుకింగే లుకింగే ఆయన నేను ఒకటి. ఏదైనా ఇవన్నీ నాకే మా బాగా ఇండస్ట్రీ రావాలనుకోండి, నేను అడుగుతాను, నాకు నిజంగా అవుతుంది. అవి వీళ్ళు మా వాళ్ళు కూడా మీరు అడిగి తీసుకోండి అంటాను నేను, ఇంకేం అనను.
అడగడం కష్టం. నేను వెదర్ ఐ డిజర్వ్ దిస్ బూన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, ఐ అంటాడు వాడు. ఈ గోస్ ఆన్ ఈ ఎగ్జామినింగ్ హిమ్సెల్ఫ్. ఇంకా perhaps I must put more hard work and more sincere work, more efficient work, then I should ask for success. It's not correct to ask God for this and that అని ఏదో తనే సెన్సార్ చేసుకుంటూ ఉంటాడు బాడీ. He has been throughout in troubles. How can I ask him, how can I create faith, create trust? It must be in that. He should create his own trust. Deserving it, undeserving అది it. ఒకటే చిన్న ఎక్స్క్యూజ్ సార్. ట్రస్ట్ అడగటం ఫస్ట్. There was a drunkard, he wanted a pot of toddy. అదే అడిగాడు దేవుణ్ణి. ఆయన పూర్, నా దగ్గర లేదు, నాకు కుండడు నిండా కళ్ళు కావాలి, మంచి కళ్ళు, రోజు ఒక కుండ కళ్ళు నాకు కావాలని అడిగాడు. వాడికి అదే ఇచ్చాడు. వాడికి ఎంపైర్ ఇచ్చినా, వాడు కళ్ళు కుండ ఇచ్చినా ఒకటే గాడ్కి. సో ఫర్ గాడ్ ఇస్ కన్సర్న్, హిస్ ట్రెజరీ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్. చాలా కష్టం అది. आपने हाथ से అంటే ఇంకా కష్టం. సమలారా ఈ శరీరం బాగా చూసుకోవచ్చు కదా అంటారు. నీకు ఇంట్రెస్ట్ అయినా ట్రబుల్ వై డోంట్ యు రిపేర్ ఇట్ అంటారు. నేను వెన్ ఐ కెన్ పుట్ అప్ విత్ ఇట్, వై షుడ్ ఆస్క్ హిమ్? తీసుకోవడంలో గొప్ప లేదని అంటాం. మనిషి నుంచి తీసుకోవడంలో గొప్ప లేదు, భగవంతుని తీసుకోవడంలో గొప్పే ఉంది. ఇవ్వడం గొప్ప, తీసుకోవడం లేదు గొప్ప అని. భగవంతుని దగ్గర నుంచి తీసుకోవడంలో గొప్ప ఉంది. ఇట్స్ గ్రేట్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ నథింగ్ గ్రేట్ ఇన్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అదర్ మ్యాన్. So because this shows you have a faith, you have a trust in him. He is your giver, he is your caretaker, he is your servant. It is great. But at the same time, what I can put up with in my body, I don't have to ask for the relief. If my efficiency, if my duty performance is likely to be reduced on account of this struggle, then even then, perhaps that kind of high performance is not necessary in my life. It has to taper one day or other, it has to go. It's not a permanent thing. One day or other it has to go. Then why repair it? Why not? The permanent thing repair చేసుకోవచ్చు. When I know my status of knowledge about impermanence and permanence, good and bad, deserving and undeserving, is a little higher than the common man. He is justified in asking for, I am not justified. The most ignorant man is the safest and happiest man. There are no rules to it. He is not bound by the rules of jnana and propriety and everything. He is like your little fellow. He asks for anything. You can't ask for it. In any case, there is no jnani before God. Let us remember that. One should not assume that I am a jnani. No. But before God there is no jnani. Even Narada, great Maharshis, did not behave or believe that they are jnanis before God. That is something never understood on a human plane. If you are in deep samadhi, you may understand it. When you come back to your body consciousness, you don't understand. When you understand, you are not a man. When you are a man, you don't understand. జీవితం అనేటువంటి కాలంతా కాలం అసత్పదార్థి నిజమనేది ఏది లేదు ప్రపంచం అని చెప్తూ కలలు కలరు పెరిగిన కలగా మాత్రం మొదలుపెట్టి ఇలాంటివన్నీ కొంత అబద్ధంగా తెలిసింది తెలివి రాగానే. తెలివి వచ్చాక మన మనసులో నిజంగా అనుభవించినప్పుడు నిజంగానే ఉన్నటువంటి వస్తువు తెలివి రాగానే అబద్ధాన్ని తెలిసిపో. అందుకని ఈ ప్రపంచం ఒక కళ అయి ఉండాలి. మన కళలో అనుభవాలని అబద్ధం అవుతుంటే దీనికి సంబంధించినటువంటి కళలు వచ్చి అవి అబద్ధం అవుతున్నాయి, అబద్ధం అని మనకు చెబుతున్నాయి. ఇంకా తెలివి రాగానే ఎంత అబద్ధమే కదా అని తెలుస్తుంది. కాబట్టి ప్రపంచం ఒక కళ అయి ఉండాలి. ఎవరి కళ ఇది? భగవంతుడి కళ. ఆయన యోగ నిద్రలో నటిస్తూ నిద్రపోతున్నప్పుడు ఆయనకు పెద్ద కళ.
జీవకోటిని సృష్టించినట్టు, ప్రపంచంతా సృష్టి చేసినట్టు, వాళ్ళు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నట్టు ఆయన కళకంటారు యోగనికుడు. భగవంతుడి కళ ఈ ప్రపంచం అని సిద్ధి. ఆయన వెళ్ళుకోవడం అంటే ఏంటంటే యోగంతుడు ఖాళీ చేసి తను తాను బ్రహ్మలో కలిసిపోతాడు. దివ్యమైన బ్రహ్మవస్తులో ఈశ్వరుడు ఉపసంహారం చెప్పి తీసుకుంటాడు తన శరీరాన్ని మనసుని. అప్పుడు ఈ ప్రపంచం ఉండదు. ఆయన కళకి ఆయనకి తెలివి రాగానే ఆయన కళ జరిగిపోతుంది, ప్రపంచం ఉండదు అని భగవంతుడికి కళ వచ్చింది. ఆ కళలో మనుషులు ఉన్నాం. మనం నిజంగా ఉన్నట్టా లేదా ఎవరైనా చెప్పగలరా సమాధానం? ఒకరి కళలో మీరున్నారు, భగవంతుడి కళలో మనం అంతా ఉన్నాం. అయితే కళలో ఉండే పాత్రలకి మాత్రం అది యథార్థంగా భాషిస్తుంది. ఎవరికి శూన్యం అంటే ఇది నిజం, ఇది అబద్ధం. ఎవరికి? కళ కన్నవారికి అబద్ధం. కళలో మనుషులు వచ్చారు, వాళ్ళకి నిజం, వాళ్ళకి ఇది ఎంతవరకు నిజం అని చెప్తే ఎవరైనా చెప్పగలరా నీకు సమాధానం? నీకు పెళ్ళైనట్టు నాకు కళ వచ్చింది, నీకేం సంబంధం అందులో? కానీ నీ పెళ్ళే నేను చూశాను, నేను అంటున్నాను కళలో. నువ్వు ఎక్కడో భోజనం చేస్తున్నావు ఆ టైంకి, పెళ్ళి అయిపోయిన ఆ ఏడాది అయింది, ఆ పెళ్ళంతా మళ్ళీ నా కళలో వచ్చింది అనుకో. ఏమిటి అందులో యథార్థం? కళలో వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రం సర్వశూన్యం, పూర్తి శూన్యం, అంత అబద్ధమే. అనుభవించినప్పుడు మాత్రం తను చూసిన కళ కన్నవాడికి మాత్రం డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ డ్రీమ్ రియాలిటీ. అంటే ఎలాంటి రియాలిటీ? రిలేటివ్ రియాలిటీ. తానైనా తెలివి తెచ్చుకుంటే కళ వాడికే కళ ఉంటుంది. భగవంతుడికి తెలివి వచ్చింది అనుకో, మిత్రావస్థల నుంచి ప్రపంచం ఉంటుంది. ఆయన కళ కాబట్టి ఇది మిథ్యని. భావనోపనిషత్తు మొదలైన ఉపనిషత్తులు కూడా భగవంతుడి సృష్టి విద్య అవుతుందా అని వేసి సమాధానం విద్య ఇది అని చెప్పి తీర్చారు వేదాంత శాస్త్రం. విద్య అంటే మిథ్య, కళ, నిజం లేదంటే. అసలు కళ కన్నవాడికే నిజం కాకపోతే కళలో వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి జరిగిన అనుభవాలు, అతని కళలో అతను చూసిన మన అనుభవాలు మనకి నిజం ఎలా అవుతాయి? కళ కన్నవాడికి అబద్ధం అయితే. అందుకని కళయా కళ్ళయా, కళలు కళలా నిజమా, కళ రూ పెరుగక కళదా మార్గం అని ప్రశ్న వేసుకుని గడిచి ఒక్క వాక్యం నా జ్ఞాపకం రావటం. ఇంగ్లీష్ కానీ తెలుస్తాను అయినా తెలియదు. ఒక ఇష్యూలోనే వచ్చింది, తర్వాత ఆ పేపర్లో మొత్తపడింది. ఇదిగో అది నడవలేదు. నేను రాసిన వాళ్ళకి మొత్తం పంపించేశాను. 5-6 ఇన్స్టాల్మెంట్లు వేసుకుంటాను, మెడ్రాస్ పంపించాను. ఒక ఇన్స్టాల్మెంట్లో వచ్చింది, మళ్ళీ వాళ్ళ పేపర్ పంపించాను. ఈ సీతారామ శాస్త్రికి ఆట మీద అద్భుతమైన కంట్రోల్ ఉంది. అసలు ఏదో కారణజన్ముడు, పూర్వజన్మలో ఏదో బాగా చాలా ఉపాసన చేసిన వాళ్ళ కనపడతాను. సత్యజన్మ ఆట ఉపాసన చేస్తేనే ఆ మాటలు అలాగా బ్రహ్మ పుట్టాడంటే బ్రహ్మ కళనమాట కదా. పుట్టింది సత్యం, బ్రహ్మదేవుడు సత్యం ఎలా అవుతాడు? అతడు సత్పదార్థం అతడు కాకపోతే అతడు సృష్టించిన జగత్ సత్యం ఎలా అవుతుంది? కళలో పాత్ర, ఇంకొకరి కళలో మనం పాత్రలు. మన సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా ఆయన కళలో ఒక పాత్ర. అతడు సృష్టించినటువంటి జగత్ అంతా సత్యం ఎలా అవుతుంది? ఇది ఒక ఆర్గ్యుమెంట్, అంటే విద్యను చెప్పడం కోసం. పాటలు బాగా ఫ్రీగా వచ్చిందంటే చివరికి అది బాగా చదువుకున్న పండితులు కూడా బాగుండేది, చాలా బాగా మమ్మల్ని చాలా ఆలోచన పడే విధంగా ఉన్నారు పండితులు.